హలో, మై నేమ్ ఇస్ కౌస్తవ్ ఫ్రమ్ సిఎస్సి ఏ సెక్షన్. సో ఇప్పుడు ఒక చిన్న మిమిక్రీ పర్ఫార్మెన్స్ అండ్ ఒక ఇమిటేషన్ పర్ఫార్మెన్స్ నేను చేయడానికి వచ్చాను. సో ఫస్ట్ ఒక మిమిక్రీ పర్ఫార్మెన్స్. ఇప్పుడు మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్ మన ఎస్ఆర్ గారికి వస్తే అసలు ఎలా మాడతారు అన్నది చిన్న ఇన్విటేషన్. అండ్ ఎంటైర్ ప్రోగ్రామ్ కూడా కేవలం ఫర్ ఫన్. సో ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ మోర్ సీరియస్. ఓకే, ఎస్ రెడీ? ఎస్, జగన్ వస్తే అన్నా బాగున్నారా? పదవి వస్తా ఉన్నాయా? అక్క చెల్లెమ్మలు బాగున్నారా? ఆ అక్క చెల్లెమ్మలు జీవెలు ఏమైపోయినాయో, ఆ దేవుడి జీవెలు ఏమైపోయినాయో దేవుడికే తెలియాలి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అందరూ వచ్చారు, చక్కటి పర్ఫార్మెన్స్ ఇస్తా ఉన్నారు. నాకెంతో చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నేను కాలేజ్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినప్పుడు ఎంత ఆనందంగా ఉందో అంత ఆనందం వేస్తూ ఉంది ఈరోజు. ఇప్పుడు అదే విధంగా మన ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ సిబిఎన్ గారు మన కాలేజీకి వస్తే ఎలా ఉంటుంది? ఓకే, చూస్తా ఉన్నారు. అందరూ వెంటనే చక్కగా రెడీ అయ్యారు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తా ఉన్నారు. యాన్యువల్ డే అనగానే ఎంజాయ్మెంట్ ఉండాలి. చక్కగా స్కిల్స్ నేర్చుకుంటూ మంచి జాబ్ కూడా కొడతా ఉండాలి. ఇప్పుడు జగన్ సార్ మధ్యలోకి వచ్చి అందరూ కూడా చక్కగా స్కిల్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు మన కేపాల్ గారు వస్తే అందరికీ ఒకటే కాదు, కేపాల్ కాదు, దాన్ని గెలిపించే గదాన్ని చంపుతో మాట్లాడా. దేశ అధ్యక్షుడు నా కోసం సెల్ఫీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ అందరికీ కూడా హెలికాప్టర్ ప్యాడ్లు పెట్టిస్తారు. ఇప్పుడు ఆర్జీవి గారు మన స్టూడెంట్లా వస్తే, ఎస్ఆర్ కేర్ ఆర్జీవి గారు ఒక స్టూడెంట్లా వస్తే ఎలాగా? సో ఇప్పుడు ఒక స్టూడెంట్ సార్ మీరు ఎలా ఉన్నారు సార్? నేను చేతగా ఉన్నాను. నేను ఎలా ఉంటే మీకెందుకు? సార్ మీరు భోజనం చేశారు సార్? నాకు భోజనం చేశారని అడిగితే చిరాకు. నాకు నచ్చితే నేను తింటలేదు లేదు సార్. ఇప్పుడు సార్ మీరు కొంచెం అటెండెన్స్ తక్కువగా ఉంది సార్. మీరు సార్ రెగ్యులర్ నా ఇష్టం. నాకు కనిపిస్తే వస్తా లేదంటే లేదు సార్. మీరు చాలా ఇర్రెగ్యులర్గా కూడా ఉన్నారు సార్, కొంచెం ఫాస్ట్గా వచ్చేయండి సార్ అంటే, నేను ఎందుకు కాలేజ్కి వస్తాను నాకంటే మీకు బాగా తెలుసు చెప్పండి. సో ఇప్పుడు వెల్ నోన్ ఫర్ జూనియర్ కేసే ఇమిటేషన్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో ఇప్పుడు ఆ జూనియర్ కేసే ఇమిటేషన్ మీకోసం ఇక్కడ చేయబోతున్నాను. సారీ ప్లీజ్. కేసీఆర్ పూజల మీద ఉన్న శ్రద్ధ, యాగం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదట. అరే నేను పూజ చేసుకుంటే నీ మూల్యం బాయ్ భయ, నాకు అర్థం కాదు. ఇష్టమున్న కూడా నష్టం ఒక అన్నం పెడుతున్నాం, తీర్థం పెడుతున్నాం, వాళ్ళ నీ మూల్యం బాయ్. గౌరవ శాసనసభ్యులు కూడా తమ నియోజకవర్గ నిధుల నుంచి కూడా చాలా డబ్బులు ఇచ్చినారు. నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు మీకు డబ్బులు ఇస్తారో లేదో నాకు తెలియదు. ఇచ్చే వారు ఏం ప్రతిపాదించారో నాకు తెలియదు. కాబట్టి ఒకవేళ ఇచ్చినట్టయితే ఫైనాన్స్ మినిస్టర్ గారు పట్టుకొని రేపు పట్టుకోలే బాబు. సో అట్లా సెప్టెంబర్ నెల జీతం రాపాయి వస్తుంది అయ్యేది ఆడుకోతాయి. ఎప్పుడు ఇస్తావు మంచి కదా, రేపు పొద్దునిస్తా ఖాయంగా. శివన్ రెడ్డి గారు లెటర్ రాహుల్ వచ్చేసింది కదా. అరే మీ ఫ్రెండ్సే, మీరు ఎందుకు ఉన్నారు? మీకు జెలసా? దే ఆర్ వెరీ ఓల్డ్ ఫ్రెండ్స్. సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత బట్టి డబ్బా. చాలా సూపర్ హిట్ ఉండే కదా. ఉండేనా లేకుండా ఆకలి అవుతుంది ఏంది? రామారావు అన్నం పెడుతుంది అందరికి, పెడుతున్నా ఇట్లే తోలుతారా? ఎందుకంటే ఆడాడ నాకు మోసం అయింది. నాకు కూడా నాకు పని చేసుకున్న తర్వాత నమస్కారం అన్నారు.
ఒకసారి వరంగల్ టౌన్ లేదు అట్లా. ఈ కరోనా అనే దానికి అసలు ఏమి హైరాణ పడాల్సిన అవసరమే లేదు. ఇంకా జ్వరం వచ్చి తీసుకొని కోల్పోయింది అది పారాసిటమాల్, జస్ట్ బట్టి పారాసిటమాల్ పోలీసుకుని సరిపోతుంది సార్ అని చెప్పి. ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ క్లోజ్డ్ ఫ్రమ్ 22 మార్చ్. 20,000 మంది వచ్చి ఆల్రెడీ ఉన్నారు కదా సార్, మీరే చెప్పారు 20,000 మంది వచ్చారు ఈ వారం 10 రోజులలో. అంటే ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీకొట్టి. ఏం చేద్దామంటావా? ఎంతో 1,50,000 ఇద్దామంటావా? ఎందుకే పనికిమాలి రాహుల్, నాకు అర్థం కాదు. నాకు తెలియదా ఎన్ని ఇస్తామో? మాకు తెలియదా? రైట్ తో పాటు ఇస్తున్నాం తెలుసా? ఇది స్థానిక అరవద్దా బాబు, అది వెనుక మాట్లాడితే మీకు ఏమైనా వినబడుతుందమ్మా? వినడానికి వచ్చిందా మీకు ఇక్కడ ముచ్చట పెట్టడానికి వచ్చిందా? సైలెన్స్ ఉండండి 5 నిమిషాలు, చుప్చాప్ బయట జాओ. తుమారే వస్తావు రే మీటింగ్. క్యా బాత్ है టైరో? చాలా మంది దుర్మార్గులు చికెన్ తింటే వస్తుంది తప్పు ప్రచారం చేసిండ్రు. చికెన్ తింటే తగ్గుతుంది యాక్చువల్. గుడ్లు తిన్నా, ఎగ్స్ తిన్నా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ నేను ముందుకు చెప్తాను. ఇమ్యూనిటీ పెరగడానికి మంచి సూచనలు కొన్ని వచ్చినాయి లేటెస్ట్ గా. సిద్దిపేటలో నేను ఎమ్మెల్యేగా పనిచేసిన రోజు నేను అక్కడ 7 సార్లు 8 సార్లు గెలిచినండి. ఒక్కసారి కూడా నా జీవితంలో నాకు ఓటేయమని చెప్పి నేను ఒక 10 పైసలు కూడా ఇవ్వలేదు. రూపాయలు విడిచిపెట్టు పావుల బిల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. నో. ప్రధానమంత్రి గారు పిలిపించిందండి, ఓ దీపం పట్టుకొని వెలిగించి అన్నారు. దాని మీద జోకులు, దాని మీద సెటైర్లు. ఎందుకైనా దుర్మార్గం నాకు అర్థం కాదు. ఎందుకు ఇది ఏం దందా నాకు అర్థం కాదు. చిటపట చినుకులు పడుతూ ఉంటే ఆ మెరుపు వెలుగులో చెలికన్నులలో బిత్తర చూపులు కనపడుతుంది. నేను చెప్పేది ఎప్పుడైనా చరిత్రనే అయింది, రాసుకోను. ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఆత్మవిశ్వాసం, ధైర్యం కావాలి చెప్పడానికి. ఎవరు చెప్తారు? పరిశుభ్రమైన హృదయంలో చెప్తారు. ఒకప్పుడు చెప్పిన సాహసం కావాలి చెప్పడానికి. ఐఎమ్ టెలింగ్, ఐఎమ్ కేసీఆర్. మనిషి ఎప్పుడు కూడా పుట్టిన తర్వాత నేర్చుకుంటాడు తప్ప పుట్టక ముందు అన్ని నేర్చుకునే వాళ్ళు భూమి మీద రాము. టైం మన కోసం ఆగదు. ఆ ఉండే టైం ఎవరు ఎంత గొప్పగా వాడుకో, దాన్ని ఎంత బాగా ఆస్వాదించాము. మనం పెట్టుకున్న లక్ష్యాలు కూడా ఉన్నాయా? So thank you, and I would like to thank especially SRK organizing faculty for giving me this awesome opportunity. It's me, your counselor. Thank you all. Thank you.